ఈరోజు జనసేన పార్టీ ఆదేశానుసారం ముగ్గురు వ్యక్తులతో కూడినటువంటి కమిటీ వచ్చింది కోడూరుకి. వచ్చి నిజ నిర్ధారణ కమిటీ ఒకటి వచ్చి ఈరోజు క్లుప్తంగా ఎంక్వైరీ చేసి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని అడిగి ఇక్కడ ఏం జరిగింది అని వివరణ అడిగారు. మేము కూడా వివరణ ఇచ్చాము కమిటీకి. ఈ వివరణ అంతా కూడా పై అధిష్టానానికి తెలియజేస్తారు. అధిష్టానం నుంచి ఏ నిర్ణయం వస్తుందని మేమందరం కూడా ఆ నిర్ణయాన్ని శిరోధాయంగా భావిస్తాము. ఇది కంప్లీట్లీ హనీ ట్రాప్. ఈ ట్రాప్ అనేది ఎవరెవరు దీని వెనకాల ఎవరెవరు వ్యక్తులు ఉన్నారో అందరూ కూడా త్వరలో బయటకు వస్తారు. వీళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించే రోజు వస్తుంది. రోజు రోజుకి జనసేన పార్టీ బలపడుతున్నటువంటి ఒక కుట్ర జరుగుతుంది. వీళ్ళందరూ కూడా కావాలని చాలామంది జనసేన పార్టీని ఇమేజ్ డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో ఎవరెవరు దీని వెనకాల ఉన్నారో అందరూ కూడా త్వరలో బయట వస్తారు. వీళ్ళందరూ కూడా కఠినంగా శిక్షించే రోజు వస్తుంది. జనసేన పార్టీ ఎప్పుడు కూడా కష్టపడి వచ్చిన పార్టీ. దీన్ని ఎవరు కూడా ఏం చేయలేరని చెప్పి మేము అనుకుంటున్నాం. కాబట్టి ఎవరైతే ట్రాప్ చేయాలని కూడా అనుకునే వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకోండి. చాలా గట్టి నిర్ణయాలతో చాలా ఎవరు ఏ ప్రపంచ రాజకీయ చరిత్రలోనే ఏ పార్టీ కూడా ఇటువంటి కమిటీ వేసి ఒక గౌరవపరమైనటువంటి ఎమ్మెల్యే గారి మీద కూడా నిజ నిర్ధారణ కమిటీ వేసి చేసినటువంటి రోజులు లేవు. అలాంటి పార్టీ మా జనసేన పార్టీ. కాబట్టి మేము కూడా త్వరలో దీని మీద న్యాయం జరుగుతుంది. ఇది కంప్లీట్లీ ట్రాప్గా మేము భావించి మేమేం చెప్పాలనుకుంటున్నాం మా కమిటీకి మేము చెప్పాం. పార్టీ నుంచి ఏదైతే వస్తుందో మేము శిరోధారంగా భావిస్తామని చెప్పి సెలవు తీసుకున్నాం. దీని మీద మీ అభిప్రాయం చెప్పమన్నారు. ఇది కంప్లీట్ ట్రాప్. మేము మా మనసులో ఏది ఉందో మేము కమిటీకి చెప్పాం. కమిటీ నుంచి నిర్ణయం వస్తుంది, వెయిట్ చేయాలి. మీరు కూడా జరిగింది ఇక్కడ ఇష్యూ జరుగుతుందో ఈ ఇష్యూ మీద కోడూరులో ఏం జరుగుతుంది దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే మేము మాకు తెలిసినటువంటి మా మనసులో ఉన్నటువంటి అభిప్రాయం మేము కమిటీకి తెలియజేసాం. కమిటీ వారు త్వరలో అధిష్టానానికి నివేదిక ఇస్తారు. ఆ నివేదికలో ఏది వస్తుందో అనేది వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ. ఇప్పుడే జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ శివశంకర్ సార్ ఆధ్వర్యంలో 3 మెన్ కమిటీ ఎంక్వైరీ వేశారు ఇక్కడ జరుగుతున్నటువంటి ఆరోపణల మీద. ఇప్పుడే మా టీం మేము అంతా వెళ్ళి మాట్లాడడం జరిగింది. చాలా నిష్పక్షపాతంగా ఏ సైడ్ తీసుకోకుండా కేవలం ఇష్యూ మీదే మాట్లాడుతున్నారు. మేము చెప్పాము. పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పారు. ఇది 2014లోనే పార్టీ మొదలుపెట్టిన రోజే పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తలదీసే చట్టం రావాలని చెప్పేసి గంటాపదంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దాన్ని మేము సపోర్ట్ చేస్తాము. అది తప్పైనా సరే ఏ నిర్ణయం తీసుకుంటే దానికి మేము సపోర్ట్గా ఉంటాము. దాంతోపాటు పార్టీలో ఉన్నటువంటి కొన్ని పార్టీ సంబంధించిన విషయాలు కూడా కొన్ని కూలంకషంగా ఒక సీనియర్గా జనసేన పార్టీ 2014 నుండి ఇవాళ వరకు ఒక MBA గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి జాబ్ కూడా వదిలేసి కంప్లీట్గా 24/7 ఓన్లీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 4 వర్క్ సేవల్లో నేను ఒకటిగా ఉంటూ వర్క్ చేయడం జరిగింది. కూలంకషంగా చాలా నిష్పక్షపాతంగా మరొకసారి మీకు రిపీట్ చేస్తాను. 3 మెన్ కమిటీలో వచ్చినటువంటి ఎంక్వైరీ ఏదైతే జరుగుతుంది ఇక్కడ చాలా నిష్పక్షపాతంగా 1 by 1 జరుగుతుంది. అదండి విషయం. ఎంక్వైరీలో అడిగినటువంటి విషయాలు మేము చెప్పమండి. అవి మీకు రిజల్ట్ మీకు తెలుస్తుంది. కానీ మేమేమైతే చెప్పాలనుకుంటున్నామో చెప్పడానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. పార్టీలో జరిగినటువంటి ఆరోపణల మీద ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణల మీద మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి క్లియర్గా మేము చెప్పడం జరిగింది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.